హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మనం BA LLB 5 years సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనివర్సిటీలో కమెంట్మెంట్ కావడం జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే 23 బ్యాచ్ స్టార్ట్ చేశారో వాళ్ళని సెకండ్ సెమిస్టర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనివర్సిటీలో నెక్స్ట్ దసరా ముందు అలాగే దసరా తర్వాత ఎగ్జామ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రీజన్లో కండక్ట్ కావడం జరుగుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఒక సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే జనరల్ ఇంగ్లీష్ 2, పొలిటికల్ సైన్స్ 2, ఎకనామిక్స్ 1 అలాగే కాంట్రాక్ట్స్ లా 2, ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియో సిరీస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వ్యూవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన మన్సుల్లా ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు భరోసా ఇస్తున్నా, నా ఛానల్ చూసిన తర్వాత నా క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తానో ఆ క్వశ్చన్స్ మీరు చదివిన తర్వాత ఖచ్చితంగా మీకు 60 to 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. సో నేను చెప్పే ప్రతి అంశాన్ని కూడా స్కిప్ చేయకుండా మీరు నాతో చదివినట్టయితే యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ అడ్వకేసీ అండ్ లీగల్ అఫైర్స్. సో మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఫస్ట్ పేపరు జనరల్ ఇంగ్లీష్ 2 5 years BA LLB స్టూడెంట్స్కి ఫస్ట్ పేపర్ వచ్చి సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ 2. సో జనరల్ ఇంగ్లీష్ 2లో దాదాపుగా మనకి 4 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి యూనిట్ కూడా మళ్ళీ 4 to 8 వరకు సబ్ యూనిట్స్ వరకు ఉండడం జరుగుతుంది. ఇందులో మీరు ప్రతి ఒక్క యూనిట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి యూనిట్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు ఇక్కడ కవర్ చేయాల్సి వస్తుంది. కానీ ఏది ఫస్ట్ కవర్ చేయాలి సార్ అంటే ఇట్ ఈస్ బెటర్ టు కమ్ బ్యాక్ టు ఫ్రంట్. సో 4th చాప్టర్ 4th యూనిట్, దాని తర్వాత 3rd యూనిట్, దాని తర్వాత 2nd యూనిట్, దాని తర్వాత 1st యూనిట్. ఈ 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మన సిలబస్లో ఆ 4 యూనిట్స్ని కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావాలి. ఫస్ట్ 4th యూనిట్ చదవండి, దాని తర్వాత 3rd యూనిట్ చదవండి స్పీచ్ రైటింగ్, దాని తర్వాత 2nd యూనిట్ కాంప్రహెన్సివ్ స్కిల్స్, దాని తర్వాత 1st యూనిట్ వొకాబులరీ. సో ఈ 4 యూనిట్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇంకా దీని తర్వాత ఎవరైతే ఇర్రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళ ఎగ్జామినేషన్ బాగా రాయాలని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానీ టాపిక్స్ కానీ క్వశ్చన్స్ కూడా డ్రా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఒక్క యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ని మనం రెఫర్ చేసి ఆ క్వశ్చన్స్లోంచి రేపు వచ్చే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రావచ్చని ప్రిడిక్షన్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రిడిక్షన్ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్, ప్రతి ఒక్క యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో మనకి దాదాపు 60 నుంచి 70, 80 మార్క్స్ వచ్చే రోజులు కూడా ఉన్నాయి. సో దాన్ని అదే ఎంతూసియాస్టిక్, అదే ఎంకరేజ్మెంటు నేను ఈరోజు కూడా వీడియోలు చేస్తూనే ఉన్నాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా నా వీడియోల ద్వారా పాస్ అవుతున్నా అని నాకు వాట్సాప్లో, టెలిగ్రామ్లలో మెసేజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ we people of law making some difference. సో ఏదైతే అనుకున్నానో నేను అది సాధించుతున్నానని నేను అనుకుంటున్నా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా ఇంగ్లీష్ జనరల్ పేపర్ 2లో 7 రోమన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 80 మార్క్స్ పేపరు 20 మార్క్స్ మీకు ఇంటర్నల్లో కవర్ అవుతాయి, మిగతా 80 మార్క్స్ మీరు యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే రావాల్సి వస్తుంది. ఈ 7 రోమన్స్లో 5th రోమన్ అనేది 4 సబ్ సెక్షన్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క సబ్ సెక్షన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను, దాని అన్నింటినీ కూడా మీరు చదవండి, ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ రోమన్లో మనకి 4 ఎస్సేస్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 4 మనం 2 క్వశ్చన్స్ అయితే 2 ఎస్సేస్ అయితే రాయాలి. ప్రతి ఒక్క ఎస్సేకి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ 4 ఎస్సేస్ ఏంటి, అవి ఏంటి, ఆ ఫస్ట్ రోమన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది నేను చెప్తాను. మీరు 1 by 1 రైట్ డౌన్ చేసుకోండి. సో బై ద వే, ఇఫ్ యు ఆర్ ఎనీ other state other than Andhra Pradesh people are watching my videos, you people can please go to the description box. For you we have the entire content in the text, in the form of text in the description box. For you guys, please check out my this video description so that you will get the entire content in the form of text. So thank you. By the way, thank you for you also, even though you are from other states, still you are watching my channel and supporting me like anything. I am very thankful and grateful to all the mostly South Indian people, Tamil Nadu, Kerala and other states who are watching my channel. So first question is explain the sorry friends, ఒక్క నిమిషం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ రోమన్ చెప్పాను కాబట్టి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ప్రమోటెడ్ బై MK Gandhi? What are good qualities of lawyer according to MK Gandhi?
What is the title significance of Roses in December? Narrate MC Stevalens' My Life. Narrate the contribution of MC Stevalens as a chairman of First Law Commission. Explain the trial of Sir Walter Raleigh as presented by Lord Denning. What are the significant developments of family law, focusing on particularly on Lord Denning's The Due Process of Law? What is Swami Vivekananda concept of samskara? So all these 8 questions are very important. Out of these 8 you will get 4. Out of 4 you should write only 2. So second Roman is same as it is first Roman. Only 4 essays will 4 essays అయితే రావడం జరుగుతుంది. అందులో కూడా మీరు 2 essays రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి what explain the ideal path as a worship according to the MK Gandhi of law and lawyer. Next, what is the central theme of due process of law by Lord Denning? What are the thoughts of MK Gandhi in the view of on the law and lawyer? MK Gandhi యొక్క థాట్స్ లా పైన లాయర్స్ పైన. What is the inspiration do you draw from the life of MC Staveland? What are the views of MC Staveland on the appointment of judge? Give an account of judicial qualities of Sir Edward Cook and Sir William Blackstone. టోటల్ 6 క్వశ్చన్స్ అయితే సెకండ్ రోమన్లో చెప్పాను. 6 + 8 అంటే టోటల్గా 14 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే 14 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది. అవుట్ ఆఫ్ దిస్ 14 మీకు ఖచ్చితంగా 8 ప్రశ్నలు అయితే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో రావడం జరుగుతుంది. ఆ 8లో మీరు రాయాల్సింది కేవలం 4 ప్రశ్నలు మాత్రమే. హోప్ దట్ యువర్ 32 మార్క్స్ ఆర్ ఇన్ యువర్ పాకెట్. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ ఈస్ రైట్ ఏ షార్ట్ ఎస్సే ఆన్ ద ఫాలోయింగ్. అంటే థర్డ్ రోమన్లో మనకి 4 ఇంపార్టెంట్ ఎస్సేస్ అంటే సబ్ టాపిక్స్ ఇస్తారు, జనరల్ టాపిక్స్. దానిపైన మనం 5 మార్క్స్కి సంబంధించిన ఎస్సే ఒకటి రాయాల్సి ఉంటుంది. 4 అవుట్ ఆఫ్లో మనం ఓన్లీ రాయాల్సింది 1. ఆ 4 ఇంపార్టెంట్ ఏంటి టాపిక్స్ అంటే మనం ఆ రోమన్లో దాదాపు ఒక 10 ఇంపార్టెంట్ టాపిక్స్ని డ్రా చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్, లా కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్, లోక్ అదాలత్, స్వచ్ఛ భారత్ అభియాన్, prevention of corruption, bonded labor in India, contempt of court. Out of these 4, definitely you will get 4 essays. Out of 4 you should write only 1. So next, fourth Roman, previous general English 1లో ఫస్ట్ సెమిస్టర్లో కూడా మీరు రాశారు. లీగల్ టర్మ్స్ ఒక అర్థాలు రాయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 మీరు రాయాల్సింది 5 మాత్రమే. 10 లీగల్ టర్మ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు రాయాల్సింది 5. 5కి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 5 మార్క్స్ కూడా, ఈ 5 మార్క్స్ కూడా మీ పాకెట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ లీగల్ టర్మ్స్ ఫర్ ఎంటైర్ యువర్ లా లైఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ అఫిడవిట్, డిఫాల్ట్, పెనాల్టీ, కన్వెన్షన్, అరెస్ట్, వారెంట్, లిక్విడేషన్, కరప్షన్, బెయిల్, రిట్, డిగ్రీ, కన్ఫెషన్, అడ్జార్న్మెంట్, judicial custody, parole, imprisonment, abscond, petition, summons, jurisdiction, negligency, mensera, abatement, preamble. All these legal terms are very, very important in the view of examination. Out of this you will get 10. Out of 10 you should write only 5. So next important Roman is fifth Roman. సో ఇందులో చెప్పే ప్రతి అంశం కూడా వస్తుందా అంటే నేను దీనికి గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఫిఫ్త్ రోమన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హెవీ గ్రామర్ కాబట్టి జనరల్ టాపిక్స్, సర్కమ్స్టెన్స్, అట్మాస్ఫియర్ అక్కడ ఎగ్జామినర్కి ఎలా అనుకూలంగా ఉంటుందో, సో ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామినర్ మనం ఎలా ఇస్తాడో చెప్పలేము. అందుకే ఫిఫ్త్ రోమన్లో ఉండే 20 మార్క్స్ నాకు కొద్దిగా డౌట్గానే ఉంది. మేబీ బై ఛాన్స్, బై గాడ్ గ్రేస్, ఇఫ్ ఇట్ కమ్స్ ఫైన్ అండ్ వెరీ వెల్ అండ్ గుడ్. సో దట్స్ ఇట్. సో ఫిఫ్త్ రోమన్ సబ్సెక్షన్ ఏంటి ఏ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, దాన్ని 1 వర్డ్లో రాయాల్సి వస్తుంది. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ కాల్డ్ ఎథిస్ట్. సో ఎవరైతే దేవుడిని నమ్మరో అతన్ని నాస్తికుడు అంటారు. సో ఈ నాస్తికుడు అనే అంశమే మనం అక్కడ రాయాల్సి వస్తుంది. సో వన్ హూ స్టడీస్ అబౌట్ రిలీజియన్, ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్, వర్డ్స్ ఆఫ్ ద సేమ్ సౌండ్, గవర్నమెంట్ బై ద పీపుల్, ప్లేస్ ఆఫ్ కీపింగ్ బర్డ్స్, ఏ మ్యాన్ హూజ్ వైఫ్ ఇస్ డెడ్, ఈ సినిమా విచ్ ఈజ్ హెల్డ్ ఇన్ ఆఫ్టర్నూన్. ఈ ఆఫ్టర్నూన్ అంటే మన అందరికీ తెలిసిందే మ్యాట్నీ అని అంటారు. సో ఏ జర్నీ బై సీ, ఏ గవర్నమెంట్ బై 1 పర్సన్, స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ప్రిపరేషన్, ఏ షార్ట్ స్పీచ్ అట్ ద ఎండ్, ఏ బెంచ్ ఆఫ్ జడ్జెస్, ఏ అన్మ్యారీడ్ మెన్, ఏ డాక్టర్ హూ పర్ఫార్మ్ ఆపరేషన్స్, ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్, ఏ ప్లేస్ వేర్ డాగ్స్ ఆర్ కెప్ట్, టర్నింగ్ పాయింట్ ఆఫ్ డేంజర్ అండ్ డిసీజ్, ప్రాక్టీసింగ్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్. ఇది ఫిఫ్త్ రోమన్లో సబ్సెక్షన్ ఏ. సో ఒక సెంటెన్స్ ఇస్తారు, దాన్ని ఒక వర్డ్లో రాయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ బి సెక్షన్ వచ్చేసరికి ఒక
వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్ని తీసుకొని మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ వర్డ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ వర్డ్స్: యాజ్ సూన్ యాజ్, కీప్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్, క్యారీ అవుట్, సూనర్ అండ్ లేటర్, కాల్ ఆన్, ఆఫ్టర్ ఆల్, పుట్ అప్ విత్, ఎవ్రీ ఇంచ్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, ఇన్ ఆర్ అవుట్, బర్న్ డౌన్, గివెన్ ఇన్, టిల్ ద లాస్ట్ బ్రీత్, నైదర్ నార్, నో సూనర్ దాన్, కట్ ఇట్ అవుట్, టర్న్ ఆఫ్, అపీల్ విత్, డ్రాబ్యాక్. ఈ సెక్షన్ ఇంతకుముందు సెమిస్టర్ 1లో కూడా మీరు రాశారు. యూ ప్లీజ్ రిమెంబర్ దాట్. సో ఇది కూడా సమ్వాట్ ఈజీనే, కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది మనం చెప్పలేము. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ మీరు 2 సేమ్ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటాయి. సో ఆ స్పెల్లింగ్ని దాని యొక్క అర్థం మీరు రావాల్సి వస్తుంది. సో ఇందులో కూడా 10 ఇస్తాడు, 5 రాయాలి. అదేంటి అంటే సీజ్, CEASE ఒక వర్డ్, SEIZE ఒక వర్డ్. ఈ సీజ్కి అర్థం ఏంటి అనేదే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి వస్తుంది. ఇలా దాదాపు 10 వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 10 out of 10 యూ షుడ్ రైట్ 5. నేను 20 వర్డ్స్ అయితే డ్రా చేశాను. బ్రేక్, ప్రే, ప్రెసిడెంట్, బాట్, బ్రాట్, అలౌడ్, యాక్సెప్ట్, యాక్సెస్, సోల్, ఎఫెక్ట్, హెయిర్, మీట్, ఫెయిర్, చెక్, కౌన్సిల్, ప్రిన్సిపల్, వెదర్, రైట్, క్వైట్, పీస్. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి ఒక వైట్ పేపర్లో. నో నీడ్ టు వరీ అండ్ నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్ సెక్షన్. సో ఇందులోంచి 10 వస్తాయి, 5 రావాల్సి ఉంటుంది మ్యాక్సిమం. ఇది రిపీటెడ్గా అడిగాడు, సో ఇందులో మీరు క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ రీరైట్ ఇట్. సో ఒక సెంటెన్స్ రాంగ్ సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ రాయాల్సి వస్తుంది. 6 అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 6 యూ షుడ్ రైట్ 5 కరెక్ట్ సెంటెన్సెస్. సో ఫస్ట్ వన్, he has written an essay yesterday. Hari is doing yoga daily. He answered more questions than me. He is for preparing for the last 6 months. సో మీరు ఇక్కడ చదివిన వెంటనే మీకు అర్థమవుతుంది. సో ఈ సెంటెన్స్ రాంగా రైటా అనేది. రాంగ్ అంటూనే కరెక్ట్ ఆన్సర్ మనం ఎగ్జామినేషన్లో రాయాలి. సో నేదర్ యమునా నార్ ఉషా హ్యావ్ అరైవ్డ్. I got pass marks. I got passing marks. The pair of scissors are not sharp. I have 3 pairs of shoes. He arrives here tomorrow. She has been absent since 3 days. From 3 days. So ఇది 5th Romanలో సబ్ చాప్టర్ D. కరెక్ట్ అండ్ రీడ్ ద సెంటెన్స్. సో నెక్స్ట్ 6th Roman ఈజ్ వెరీ వెరీ ఈజీ రోమన్. ఒక లెంతీ ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని 1/3లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది ఏ ప్యాసేజ్ ఇస్తాడా అని తెలియదు, కానీ యూ కెన్ రైట్ ఈజీలీ. దానికి 9 మార్క్స్ ఉంటాయి. సో ఐ అష్యూర్ మ్యాక్సిమం 5 to 6 మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత మ్యాటర్ ఇచ్చాడనేది చూసుకొని దాని యొక్క 1/3 మీరు పేపర్లో ప్రజెంట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 7th Roman ఫెమిలియల్ రోమన్ మీ అందరికి తెలిసిందే. లాస్ట్ సెమ్లో కూడా మీకు లాస్ట్ రోమన్ ఇదే రోమన్ ఇవ్వడం జరిగింది. ఒక ఇంగ్లీష్కి సంబంధించిన సబ్జెక్టు లేదంటే ఒక ఎస్సే, ఒక టాపిక్ మీకు అక్కడ ఇస్తాడు, దాన్ని మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. జనరల్ ఇంగ్లీష్ పేపర్లో ఈ 7 Romans అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ఈ 7 Romansలో మనం చెప్పిన 5 Romansలో మీరు మంచి మార్క్స్ క్రాక్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ దాట్ 50 to 60 మార్క్స్ అయితే మనం చెప్పిన ప్రతి అంశం కూడా మీ యొక్క అప్కమింగ్ ఎగ్జామ్ పేపర్స్లో అయితే వస్తుందని నేను ప్రిడిక్ట్ చేశాను. అది కూడా జరుగుతుందని మీరు కూడా ఆశించండి. అదే దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికి కూడా మన్సూర్ లా ట్యూటోరియల్స్ తరపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ లా ట్యూటోరియల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, suggestions, any doubts in regard this subject or any other law issues or legal matters, you can ping me anytime. My WhatsApp number will be in the description box. So I will give that entire family to my Mannsoor Law Tutorial family. So no need to worry. You can freely access anytime at any issue. So that's all for today's friends. Hope ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ
మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ధ్యేయమే అందరికీ మనకు ఉండే నాలెడ్జ్ని అందరికీ తెలియపరచడమే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సుల్లా ట్యూటోరియల్. హ్యావ్ ఎ నైస్ డే.